అపర్ణ మాటలతో కావ్యతో గడిపిన క్షణాలు, ఆమెతో తన పెళ్ళి సహా గతం గుర్తుచేసుకున్న రాజ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాకవుతుంది. అందరూ కలిసి రాజ్ను ఆస్పత్రికి తీసుకెళ్తారు. రాజ్ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్ చెప్పడంతో ఫ్యామిలీ అంతా ఏడుస్తుంటారు. ఇదంతా నా వల్లే జరిగిందని, నా ఆవేశం వల్లే వాడు ఇలాంటి పరిస్థితికి వచ్చాడని బాధపడుతుంది అపర్ణ. ఒక్కసారి కూడా ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడానని అంటుంది. వాడికి గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చెయ్యొద్దని, అది వాడి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ ముందునుంచి చెబుతూనే ఉన్నాడని, కాని నేను వాడి ప్రాణం మీదకి తీసుకొచ్చానని బాధపడుతుంది. దాంతో అపర్ణని ఇందిరా, ధాన్యలక్ష్మి ఓదారుస్తారు. నీకు మొదటినుంచి అన్యాయం చేస్తూనే ఉన్నానని నన్ను క్షమించాలంగడుగుతుంది అపర్ణ. ఇలాంటివి జరగకూడదని మా అందరికీ ఎంత నచ్చపెబ్బుతున్నా మేం వినకుండా క్షణికావేశంలో నేను చేసిన తప్పు వాడిని చావు అంచులదాకా తీసుకెళ్లిపోయిందని బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. హలో ఫ్రెండ్స్, ఇక ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అదేవిధంగా మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తన వల్లే రాజ్ ఆస్పత్రి పాలయ్యాడని, ప్రాణాల మీదకి వచ్చిందని అపర్ణ బాధపడుతూ కావ్యను క్షమాపణలు అడుగుతుంది. మీరు నాకు క్షమాపణలు చెప్పడమేంటి? నేను ఆయనకి భార్యను కావడానికి ముందే మీరు ఆయనకి తల్లి అని అంటుంది కావ్య. ప్రాణం పోసిన నేనే ఈరోజు ప్రాణాలమీదకి తీసుకొచ్చానని, వాడి తల్లిననే చెప్పుకునే అర్హత కూడా నాకు లేదని కుమిలిపోతుంది అపర్ణ. ఇంతలో యామిని చప్పట్లు కొడుతూ అక్కడికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాకవుతుంది. మీ అందరి నటన అద్భుతంగా ఉందని, తప్పు నీదంటే నీదని తప్పించుకోవాలని అనుకుంటున్నారా అని మండిపడుతుంది. నేను చేసిన సాయానికి నా కాలు కడిగి ఆ నీళ్లు మీ నెత్తిమీద చల్లుకోవాలని అంటుంది యామిని. రాజ్ గతం మర్చిపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే తోడుగా నిలబడ్డానని చెబుతుంది. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకి కొత్త జీవితాన్ని ఇచ్చానని చెబుతుంది యామిని. గతాన్ని గుర్తుచేస్తే తన ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో తనకి రక్షణ కవచంలా మారి అనుక్షణం తనని కాపాడుకుంటూ వచ్చానని చెబుతుంది. కాని మీరందరూ ఏం చేశారు? పదే పదే గతాన్ని గుర్తుచేయడానికి ప్రయత్నించారని మండిపడుతుంది యామిని. తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారని, మీరు ఆ పెద్దావిడ ప్లాన్లు వేసి రాజును రెచ్చగొట్టారని అంటుంది. కావ్య సంగతి చెప్పాల్సిన పనేలేదని, తోకలాగా ఎప్పుడూ వెనకాలే తిరుగుతుంటుందని, గతానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుచేస్తూనే ఉంటుందని చెబుతుంది యామిని. అందుకే రాజ్కి ఇలా జరిగిందని మండిపడుతుంది. అసలు మీకెవ్వరికీ రాజ్ గురించి బాధపడే అర్హత లేదని, తన గురించి బాధపడేది నేను ఒక్కదాన్నే అంటుంది యామిని. ఈరోజు తనకేమైనా జరిగితే మీలో ఒక్కర్ని కూడా వదిలిపెట్టనని వార్నింగిస్తుంది. ఆ మాటలతో రగిలిపోయిన కావ్య యామినిని లాగికొడుతుంది. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నిన్ను చంపేస్తానని వార్నింగిస్తుంది కావ్య. నువ్వెంత, నీ బతుకెంత? మా కుటుంబాన్ని వేలెత్తి చూపించాలని అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా నా మొగుణ్ణి నీ మొగుడిగా చేసుకోవాలని పెళ్లికి రెడీ అయిపోయావని ఫైరవుతుంది కావ్య. అసలు దీనంతటికీ కారణం నువ్వే కదా? ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్లు నటించి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆయనను రెచ్చగొట్టి పంపించావని కావ్య చెప్పడంతో యామిని షాకవుతుంది. ఆయనలో అనుమానం రేపావని, నన్ను వెతుక్కుంటూ ఆయన నా ఇంటికి వచ్చి నన్ను అవమానించేలా రెచ్చగొట్టింది నువ్వే కదా అని అంటుంది. ఆయన మనసును చెడగొట్టి, నోటికొచ్చినట్లుగా మాట్లాడేలా చేసి, మా అత్తయ్యగారిచేత నిజం చెప్పేలా చేసింది నువ్వు కదా అని నిలదీస్తుంది కావ్య. కావ్య ఆవేశాన్ని చూసిన రుద్రాణి వెంటనే యామినిని అక్కడనుంచి తీసుకెళ్లిపోతుంది. నన్నే కొడుతుందా? నా బావకి అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన దానిని వదిలిపెట్టనని వార్నింగిస్తుంది. ఇందాక చెంపదెబ్బతో సరిపెట్టింది, ఈసారి చంపేస్తుందని రుద్రాణి చెబుతుంది. నువ్వు కావ్యాని అనవసరంగా కెలికావని అంటుంది. బావమీద వాళ్లకే నా హక్కు, నాకేం లేదా అని ప్రశ్నిస్తుంది యామిని. ప్రేమించడం తప్ప రాజ్కు దగ్గరవడానికి నీకేం హక్కు ఉందని రుద్రాణి ప్రశ్నిస్తుంది. కాని ఆ కావ్యాకి సర్వహక్కులు ఉన్నాయని, అగ్నిసాక్షిగా అందరి ముందు రాజ్ చేత తాళి కట్టించుకుందని, రాజ్ తన భర్త అని చెప్పుకోవడానికి 100 కారణాలు ఉన్నాయని, మరి నీకేమున్నాయని అడుగుతుంది రుద్రాణి. రాజ్ కూడా నిన్ను ప్రేమించడం లేదని, నీది జస్ట్ వన్ సైడ్ లవ్ అని అంటుంది. కాని వాళ్లది భార్యాభర్తల బంధమని, నువ్వెళ్ళి అడిగితే భార్య కొట్టకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇన్ని రోజులు రాజ్కు గతం గుర్తుచేస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడింది కాబట్టే నువ్వు ఏం చేసినా, ఎన్ని ఆటలు ఆడినా కావ్య భరించిందని చెబుతుంది. ఇప్పుడు నువ్వెళ్ళి తలదూర్చావంటే అసలు దీనంతటికీ కారణం నువ్వేనని పిచ్చికొట్టుడు కొడతారని వార్నింగిస్తుంది. టైం మనని కానప్పుడు సైలెంట్గా ఉండాలని హితవు చెబుతుంది రుద్రాణి. అవకాశం వచ్చేంతవరకు ఇలా చచ్చిన పాములా వెయిట్ చేయాల్సిందేనా అని ప్రశ్నిస్తుంది యామిని.
టైం వచ్చింతర్వాత నేనే పిలుస్తానని చెబుతుంది రుద్రాణి. ఒంటరిగా బాధపడుతున్న కావ్య దగ్గరికి ఇందిర వెళ్ళి ఆమెను ఓదారుస్తుంది. నేను ఏం చేసినా నా వెనక మీ మనవడు ఉన్నాడనే చేశానని అంటుంది కావ్య. కాని నా ధైర్యమే ప్రాణాలతో పోరాడుతోందని, అలాంటప్పుడు భయపడకుండా ఎలా ఉండగలను అని అడుగుతుంది. ఆడదానికి భర్తే సర్వస్వం. అలాంటి భర్తకు ప్రాణాపాయం కలిగితే భార్య తట్టుకోలేదని, అలాంటి దేవుడు నీకు అన్యాయం చేయడని చెబుతుంది ఇందిర. దాంతో దేవుడి దగ్గరికి వెళ్లి రాజ్ను రక్షించమని ప్రార్థిస్తుంది కావ్య. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చాడని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. తను బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దని, మళ్లీ స్పృహ తప్పితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. అపర్ణ అందరూ రాజ్ దగ్గరికి వెళ్తారు. రాజ్ కళ్ళు తెరుస్తాడు. రుద్రాణి, రాహుల్ నిరాశపడతారు. కళావతికి ఎలా ఉంది ఇప్పుడు, తనకు బావుంది కదా అని రాజ్ అడుగుతాడు. యామిని వింటుంది. అదేంట్రా అలా అడుగుతున్నావని అపర్ణ అంటే, అదేంటి మమ్మీ, మేమిద్దరం కార్లో వెళుతుంటే కదా యాక్సిడెంట్ జరిగింది, నేను హాస్పిటల్లో ఉన్నాను అంటే తను ఎక్కడుంది, ఏమైంది అని రాజ్ అంటాడు. కారేంట్రా అని అపర్ణ అంటుంది. దాంతో డాక్టర్ను ఇంట్లో వాళ్లు పిలుస్తారు. ఇందలో కావ్యను అప్పు వెళ్లి పిలుచుకొని వస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో మాకు యాక్సిడెంట్ అయింది, తనకేదో జరిగింది, వీళ్లంతా అబద్ధం చెబుతున్నారు అని అరుస్తాడు రాజ్. రాజ్కు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. బాగానే ఉన్నానండి, మీరు కంగారు పడకండి అని కావ్య చెబుతుంది. ఎప్పుడో జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏంటి డాక్టర్ అని ఇంట్లో వాళ్లందరూ డాక్టర్ని అడుగుతారు. మరోవైపు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతుంది యామిని. తను అనుకున్నదంతా ఫెయిల్ అయ్యిందని, రాజ్కు గతం గుర్తుకు వచ్చిందని పిచ్చిదానిలా చేస్తుంది యామిని. మరోవైపు అసలైన రాజుగా రాజ్ వస్తాడు. కావ్య దగ్గరికి రాజ్ వెళితే ప్రేమగా హత్తుకుంటుంది కళావతి. ఆ కావ్యను తప్పించి నా బావను సొంతం చేసుకుంటాను అని యామిని మరోవైపు అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.